హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి ఇవాళ ప్రిపేర్ చేస్తున్నావు? మీకు క్యారెట్ టైం అవుతుంది కదా, సాంబార్ చేస్తున్నాను. సాంబారా? ఓకే, ఏంటి చేస్తున్నావు? అదిగో సాంబార్లోని ఇప్పుడే పప్పు టమాటా వేసి పప్పు ఉడకబెడుతున్నాను. ఓకే. సాంబార్లోకి ఇలా చూపించు: బెండకాయ, వంకాయ, పచ్చిమిర్చి. మా పచ్చిమిర్చి మార్కెట్లో చాలా రేటుగా ఉంది. కేజీ 100కి వెళ్ళింది. చూసుకోండి, రైతు బజార్లో కూడా అమ్మట్లేదు. అందరూ జాగ్రత్తగా వాడుకోండి. సాంబార్ పౌడర్, కొత్తిమీర వేస్తాను. ఇంకా అంతే. అంటే వేసుకోవాలనుకుంటే ములంకాడ అన్నీ వేసుకోవచ్చు, కానీ ప్రజెంట్ నాకు ఈ రెండే ఉన్న ఇంట్లోనే, అందుకే వాటితోనే చేసేస్తాను. ఓకే, ఇంకేమేమి వేస్తావా? అదే కొత్తిమీర, సాంబార్ పౌడర్. ఈ సాంబార్ ఎన్ని నిమిషాలు మరగాలి ఏంటి? మీకు చెప్తాను. మనం చింతపండు పులుపు వేసాక ఒక 20 మినిట్స్ అలా మరిగితే సరిపోతుంది. ఓకే. ఎన్ని విజిల్ రావాలి ఇలాగా? ఇలా ఒక 6 రావాలి, 2 వస్తే ఇంకా 4 వస్తే సరిపోతుంది. మొత్తం టోటల్ గా 6 విజిల్స్ రావాలా? 6 లేక 7. అంటే 6 విజిల్స్ లో కందిపప్పు ఉడికిపోద్దా? బంగారు, ఇది కొత్త కారంలా ఉంది. అవునవును, ఇంట్లో మొన్న ఆడించాను. 1 మంత్ అవుతుంది. మనం వాడుకునే డబ్బాలో అయిపోయింది, అందుకే మళ్ళీ ఇందులో నుంచి చేస్తున్నాను. మళ్ళీ ఆడించాను, దగ్గర పడింది. అవునా? ఎంతమంది ఇంట్లో ఇలాంటివి ఉన్నాయి చెప్పండి. ఏం చేసావు ఇప్పుడు? ఇదిగో ఇందాక పప్పున టమాటా వేసి ఉడకబెట్టాను కదా, ఉడికిపోయింది. చింతపండు రసం వేస్తాను. ఆల్రెడీ ఇందాక రసం తీసి పక్కన పెట్టుకున్నాంలే. చింతపండు రసం వేసావా? రసం వేసాను. ఇది ఎన్ని నిమిషాలు ఉడకాలి? ఇందాక చెప్పాను కదా, 7 విజిల్స్ అని. ఓకే. చూడండి, ఇప్పుడు ఇందులోని వంకాయ, బెండకాయ, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేస్తున్నాను. అలాగే కొంచెం కరివేపాకు, కొత్తిమీర కూడా వేస్తున్నాను. కారం, చాలా మంది అంటారు కదా ఇన్ని టీ స్పూన్స్ అన్ని టీ స్పూన్స్ అని. అది అలా మనం చెప్పలేం. మనం ఎప్పుడైతే ఏదైనా ఒక ఐటెం చేసామో అంటే దాని క్వాంటిటీ బట్టి వేసుకోవచ్చు. అది అందరికీ తెలిసిన విషయం కదా. సాల్ట్, ఇది కొంచెం మరిగాక సాంబార్ పౌడర్ వేసుకోండి. మరిగిపోయిందా? ఇంకా మరుగుతుంది. చూడండి, సాంబార్ వేస్తాను. సాంబార్ పౌడర్ ఆచి సాంబార్ పౌడర్. ఆచి సాంబార్ పౌడర్ బాగుంటుందా? బాగుంటుంది. మంచి వాసన వస్తుంది. ఇదేంటి? టిఫిన్ కి సేమియా ఉప్మా ప్రిపేర్ చేస్తుంది. అందులో ఏమేమి వేసావు? అందరికి తెలిసిందే కదా, పోపులే. ఇంకేంటి, వాటర్ వేసి కొంచెం కొత్తిమీర వేసి మరపెడుతున్నాను. నెక్స్ట్ సేమియా వేసుకుంటా, సరిపోతుంది. అయిపోయిందా సాంబారు? మరిగిపోయింది. ఇప్పుడు తాలింపు పెడుతున్నాను. ఓకే. ఇదిగో ఆయిల్ వేస్తాను. ఆల్రెడీ ఆయిల్ వేస్తావా? అది అయిపోయినట్టుంది. సేమియా ఉప్మా కూడా అయిపోయింది. సేమియా ఉప్మా కూడా అయిపోయిందా? ఒక 2-3 మినిట్స్ ఉంటే మొత్తం అంతా చల్లారిపోద్దా? ఇందులో ఆయిల్ వేసిన తర్వాత మిగతా ఆనియన్స్ అన్ని కట్ చేసావా? ఏమేమి వేయాలి ఇందులో?
ఏడేటి వేస్తున్నావు? ఇదిగోండి పోపులు, ఎండుమిరపకాయ, పోపులు, ఎండుమిరపకాయ, నెక్స్ట్ ఆనియన్స్. చాప్ చేసుకున్న ఆనియన్స్, ఓకే, నెక్స్ట్ వెల్లుల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, నెక్స్ట్ కరివేపాకు. కరివేపాకు. ఓకే. చూడండి పోపు వేగుతుంది కదా, పోపు వేగిపోయింది. సాంబార్ తిరగబోస్తాను. ఆ, దీంతో కానీ చికెన్ ఫ్రై కానీ, ఫిష్ ఫ్రై కానీ, ఆమ్లెట్ కానీ వేసుకుంటే సూపర్. ఒక 5 minutes అలా ఉంచేసి ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. సాంబార్ రెడీ.